ఆథరైజ్డ్ గవర్నమెంట్ అథారిటీ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకొక రకం ఏంటంటే మాకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి మేము ఇస్తాం పోస్టింగ్ తీసుకుంటారంట. క్యాష్ కూడా మాకు దృష్టికి వచ్చి చెప్తున్నాను, తీసుకొని చేస్తామని ఎవరు చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఎట్లా చెప్తారంటే తీసుకోరు, 10 మంది దగ్గర వసూలు చేసుకుంటారు. ఏమయ్యా నీకు ఆర్డర్ వస్తున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వు అని ఒక 10 మంది తీసుకుంటారు. ఈ 10 మందిలో ఏ ఒక్కరో ఇద్దరు సెలెక్ట్ అయ్యి అనుకోండి, ఇది మా మయం అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు మీడియా మిత్రులకి ముఖ్యంగా ఎవరైనా మీ దృష్టికి వస్తే, మా ఆఫీసర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు, మీ దృష్టికి వస్తే సార్ దృష్టికి తీసుకురండి. మా ఆఫీసర్లు ఇమ్మీడియట్గా సారే పనిష్మెంట్ ఇస్తారు. అదే బయట వాళ్ళైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఎలాంటి డౌట్ వద్దు. ఎందుకంటే అమాయక ప్రజలు, అమాయక అభ్యర్థులు మోసపోకూడదనే ఉద్దేశంలో మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా పర్టికులర్గా జాగ్రత్తగా చేయండి అని చెప్పి సార్ ఒకటి పదే చెప్తున్నారు. బయట ప్రచారాలు వస్తున్నాయి, త్వరగా చేయండి, ఈ బ్రోకర్లను జనం మోసపోతారని చెప్పి కలెక్టర్ గారు కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ అప్లికేషన్ వచ్చే వల్ల కొంత డిలే అవుతుంది. ఎంత డిలే అయినా కానీ 100% ఎలాంటి బయట ఇంకా వేరే చెప్పకూడదు, ఎలాంటి వాటికి ఉండదు తావు. ఓన్లీ మెరిట్ మీదే ఉంటుంది. మాత్రం చెప్పండి సార్కి, కంప్లీట్ గా మెరిట్ మీద ఉంటుంది. మీరు కూడా దాన్ని కొంచెం పబ్లిసైజ్ చేయండి. సో మీరు దళారులకి వాళ్ళ దళారులను బారిన పడి మోసపోవద్దు అమాయక అభ్యర్థులు అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందంటే దయచేసి మీరు ఆ విషయంలో మీరు మాకు హెల్ప్ చేయండి. ఒంగోలు ప్రిన్సిపాల్కి ఆ రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది. సో మా ఈ క్యాంపస్ లో ఉన్నటువంటి పోస్టులు 40-50 పోస్టులే కాకుండా మార్కాపురం సంబంధించిన వాటికి కూడా 350 పోస్టులు కూడా ఇది కంబైన్ నోటిఫికేషన్ గా ఇవ్వడం జరిగింది. సో 10వ తారీఖు తర్వాత మేము అన్ని అనలైజ్ చేశాము. ఏ కేటగిరీ ఎన్ని వచ్చినాయని చూసుకోవడానికి మాకు వారం పట్టిందండి. అనూహ్య స్పందన రావడం జరిగింది. వీటికి అనూహ్య స్పందన అంటే ఎట్లా అంటే ఉన్నది 298 పోస్టులు, వచ్చిన అప్లికేషన్స్ మొత్తం 12,591 అప్లికేషన్లు వచ్చినాయండి. 12,591. ఇలాంటి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్ నోటిఫికేషన్ ప్రతి జిల్లాకి ఇదే టైంలో ఇచ్చారు. వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే వాటిల్లో ఏంటంటే ఒక 2,000 అప్లికేషన్స్ 3,000 అప్లికేషన్లు వస్తే అనూహ్యంగా మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి దాదాపుగా 298 పోస్టులు గాను 12,591 పోస్టులు వచ్చినాయండి. సో దాన్ని బట్టి మీరు గమనించండి, అనూహ్య స్పందన అనమాట. సో ఇవన్నీ ఏ కేటగిరీ 44 కేటగిరీలు అని చెప్పాను కదా, ఈ ఎన్ని కేటగిరీలు, ఈచ్ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చి నేను అవి సార్ట్అవుట్ చేయడానికి దాదాపుగా 5-6 రోజుల పైన పట్టింది అనమాట. సో మేమేంటంటే ఈ మధ్య కాలంలో అంటే ఒక వారం రోజుల నుంచి ఇంకా స్క్రూటినీ కూడా మొదలెట్టాము. ఆ స్క్రూటినీ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే క్లరికల్ లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది, తర్వాత సూపరింటెండెంట్ లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది, అలాగే ఏఓ లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది, ఏడీ లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది, అలాగే యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను కన్వీనర్ కదా నా లెవెల్లో కూడా స్క్రూటినీ ఉంటుంది. సో ఈ స్క్రూటినీ అనేది ఒక దశల వారీగా చేయాలి. ఫస్ట్ క్లరికల్ లెవెల్లో వాళ్ళు ఏ అప్లికేషను దానికి మార్క్స్ ఎలా వచ్చినాయి ఎన్ని చూసుకుంటూ అప్లికేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కరెక్టా కాదా, డిగ్రీ సర్టిఫికేట్ కరెక్టా కాదా, వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్ కరెక్టా కాదా, వాళ్ళ లోకల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్సీ లోకలా నాన్ లోకలా కరెక్టా కాదా, అలాగే వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కరెక్టా కాదా, వాళ్ళు పెట్టినటువంటి మార్క్స్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్లు ఏమన్నా కరెక్టా కాదా, ఫేకా ఎన్ని చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. మా టార్గెట్ నా మోటో ఏంటంటే ఒక తప్పు కూడా ఒక అమాయక అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అమాయకుడు ఎవరు బలైపోవటానికి లేదు. అది నా టార్గెట్ అన్నమాట, గమనించండి. సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా నిగూఢంగా ఇన్ని డెప్త్ అంతా స్క్రూటినీ చేసుకుంటూ వెళ్ళాలండి. మేము స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఒక 5-6 రోజులు అయింది. ఇప్పటి వరకు 3,000 అప్లికెంట్స్ని మేము కంప్యూటర్లోకి ఎక్కించడం జరిగింది. వాళ్ళ డేటా అంటే స్టేజ్ 1 అంటే లెవెల్ 1లో అంటే క్లరికల్ లెవెల్లో. ఇప్పుడు ఇంకా మేమేంటంటే ఏవో సూపరింటెండెంట్ లెవెల్లో ఏవో లెవెల్లో వాళ్ళు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మేము ఒకటి కరెక్టా కాదా, మార్క్స్ కరెక్టా కాదా, లోకల్ సర్టిఫికేట్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం. వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ సోషల్ స్టేటస్ కరెక్టా కాదా ఇవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెలక్షన్ ప్రాతిపదిక ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా గమనించండి. సెలక్షన్ ప్రాతిపదిక ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఏఓ గారు ఉన్నారు. ఏఓ గారు కొంచెం డీటెయిల్గా, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి అదివరకు కూడాను ఇలాంటి సెలక్షన్ కమిటీలో కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది కాబట్టి మా ఏఓ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో మా ఏఓ గారు చెప్తారు. దాని తర్వాత కూడా నేను సెలక్షన్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఏఓ గారు ప్రకాష్ గారు కొంచెం చెప్పండి. పోస్టింగ్ ఇప్పిస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మీ మేడితో సంబంధం లేదు, అదేం లేదని చెప్పి పుకార్లు బాగా నడుస్తున్నాయి. సో ఇవాళ నేను ఈ మీడియా మీటింగ్ కూడాను
పత్రికా సమావేశం, మీడియా మీటింగ్ కూడా పెట్టిన ఉద్దేశం కూడాను అమాయకులు ఇలాంటి దళారుల యొక్క వాళ్ళు చేసే ఫాల్స్ ప్రామిసెస్కి లోనైపోయి మీరు అనవసరంగా బలైపోవద్దని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గమనించండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మెరిట్ ప్రాతిపదికగా ఉంటుంది, వాళ్ళ సర్వీస్ ప్రకారం ఉంటుంది, వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ప్రకారంగా ఉంటుంది, డిగ్రీ ఎన్నాళ్ళ క్రితం కంప్లీట్ చేశారో దాని మీద ఆధారపడి ఉంటుందే కానీ దయచేసి దళారులు మిమ్మల్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు, అమాయకులను ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటున్నారు అనే విషయాలు మా చెవి కూడా వచ్చినట్టు రావటం వలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మా ఐడియా ఏంటో మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. సో నా మిత్రులందరికీ ఈ అప్లై చేసిన మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వెబ్సైట్లో చూసుకుంటూ ఉండండి, 2-3 రోజులకోసారి అది చూసుకుంటూ ఉండండి. సో మేము ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా అభ్యర్థనలు ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పుకోండి. అంతేగాని ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎవరైనా ప్రలోభ పెట్టినా కానీ మీరు ప్రలోభాలకి లోనవద్దు. మీకు ఏదన్నా ఆ డిగ్రీ విషయంలో ఈ డిగ్రీ విషయంలో ఇది కాదే క్వాలిఫైయింగ్, అది సాధ్యమైనంత వరకు మేము క్షుణ్ణంగా అన్ని జీవోలు చూసే దాన్ని పొందుపరచడం జరిగింది. సో పలానా పోస్ట్కి ఏదైనా ఇది క్వాలిఫైయింగ్ కాదు, అలాంటి ఏదైనా చిన్న మీకు ఏదైనా రిమార్క్స్ కానీ లేదా చిన్న గ్రీవియన్స్ ఉన్నా కూడాను మీకు ఒక లెటర్ రూపంలో మాకు సబ్మిట్ చేస్తే మేము కలెక్టర్ గారి దగ్గర కూడా దాన్ని పంపిస్తాం.